మేము ఏమి లేని వాళ్ళం, మొత్తం గుంట భూమి కూడా లేదు, మాకు ఇల్లు కూడా లేదు, మా అమ్మ లేదు, మా నాన్న లేదు, నాకు ఎవరు లేదు సార్, వెనక ఎవరు లేదు, ముందు ఎవరు లేదు. ఏడుచుకుంటూ అదే ఇక ఏం చేద్దామని గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు మాకు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి సాయం లేదు, ఎలాంటి ఏం లేదు. ఇక అన్ని రాత్రి చెప్పేది, ఇక మాటలు రాకుండా కూడా రాత్రి చెప్పేది. పిల్లలు ఎదిగిండ్రు ఎట్లా అయిందని ఏం ఆలోచిస్తున్నారు సార్. కాదు సార్, బియ్యం కార్డు లేక ఏమన్నా నచ్చేటి ఇంకా రాకులేవు. తెలంగాణలో గత 3 దశాబ్దాలుగా రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందని ఆశించాము. కానీ ఈ 10 ఏళ్లలో 7,000కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలలో ఎక్కువ శాతం కౌలు రైతులే. రైతు స్వరాజ్య వేదిక అధ్యయనం ప్రకారం ఇది స్పష్టమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఒక్క అధ్యయనాన్ని కూడా చేపట్టలేదు. రైతు కుటుంబాలను పరామర్శించాల్సిన అధికారులు, రాజకీయ నాయకులు కూడా కనీసం ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లడమే మానేశారు. వారికి ఎలాంటి పథకాలు, సహాయం అందడం లేదు. ఆసరా పెన్షన్ కూడా దక్కడం లేదు. ఈ సంక్షోభ సమయంలో RDSS నిర్వహిస్తున్న కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలు తమ వేదనను, బాధను స్వయంగా వివరిస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. మాది జయశంకర్ జిల్లా కాటారం మండలం కొత్తపల్లి నుండి వచ్చినాం. మా ఆయన పేరు అజ్మీర జయపాల్ గారు. 2022లో చనిపోయారు. పత్తి పొలం వేసి లాస్ అయిపోయినాం. 5-6 ఎకరాలు వేసేది. ఈ మందు బస్తాలు, పైన మందులకు అవి ఆ బాధకు అప్పులు బాగా అయినాయి. అప్పులోళ్ళు బాగా వచ్చి ఇబ్బంది పెడతాంటే బాధపడి బయట కౌలు తీసుకున్న దాంట్లోనే మందు తాగి చనిపోయింది, పురుగుల మందు. 5 సంవత్సరాలు చేసినాం పత్తి. ఆ పొలం వేసినాం. పొలం వేస్తే పందులు బాగా దొక్కినాయి. బాగా దొక్కితే ఒకసారి పోయి చూసి వచ్చింది మా ఆయన. అంత పందులు దొక్కినాయని మాకు చెప్పలేదు. మా అత్తమ్మకి చెప్పిండు. మా అత్తమ్మ చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిండు. ఏరేటోళ్ళని తీసుకుపోతే ఏం లేదు పత్తిలా అని కొన్ని రోజులు బాధపడ్డానికి నేను పత్తి వాళ్ళకి ఏం కట్టాలి, కౌలు వాళ్ళకి ఏం కట్టాలి, అప్పులు తెచ్చిన కాడ ఏం కట్టాలని ఆ పొలం చేసిన కాడికి పోయిండు. పురుగుల మందు తాగిండు. ఆన్నే చనిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయాడు. బతకలేదు. వ్యవసాయం పని మీద తోటలు వేసి లాస్ పోయినాం. 3 సంవత్సరాలు కౌలు చేసినాం. ఎకరానికి 30,000 ఇచ్చి చేసుకునేటోళ్ళం. మాకు ఏం పండలేదు, లాస్ పోయినాం మేము. అందువల్ల మా ఆయన పురుగుల మందు తాగి చనిపోయాడు. కౌలుకి చేసేటోళ్ళం. ఆయన కూడా అప్పులు తీసుకొచ్చే ఈ కౌలుకి కట్టడం, దాంట్లో పంటలు తేయటం, మొత్తం పై మందులకి కింద అడుగు మందులకి మొత్తం తేయటం. ఈ కౌలు డబ్బులు ఎక్కువైతున్నాయి, ఈ పెట్టుబడికి ఎక్కువైతున్నాయి అని వాళ్ళు తీసుకున్నాడు ఏమో. ఈ వద్దు, ఈ సంవత్సరం మేకలు తీసుకొని మేకలు మంచిగా కాసుకుందాం, దీంట్లో కూడా వస్తుంది అని అనుకున్నాడు. అనుకుంటే ఇక దాంట్లో కూడా మేకలు తీసుకున్నాం. వర్షం పడి రోగాలకి చనిపోయినాయి. ఇక మాటలు రాకుండా కూడా రాత్రి చెప్పేది. ఇక పిల్లలు ఎదిగిండ్రు ఎట్లా అయిందని ఏం ఆలోచిస్తున్నాడు సార్. అర్థం కాలే. ఇక ఆత్మహత్య చేసుకున్నాడు. అందరికీ నమస్కారం. మేము ఏమి లేని వాళ్ళం, మొత్తం గుంట భూమి కూడా లేదు, మాకు ఇల్లు కూడా లేదు. కూలి వేసుకుంటా ఇక మాకు కూలి వేస్తే సరిపోతలే అని కౌలు పట్టుకొని ఒక 2 ఎకరాలు ఫస్ట్ పట్టుకున్నాం. ఈ 2 ఎకరాలు పడితే ఇంకా సరిపోతలేదని 2 ఆడపిల్లలు, నాకు పిల్లలు చదివించుకోవాలని ఇంకో 4 ఎకరాలు పట్టుకున్నా. అట్లనే ఇంకా నాకు పిల్లలు చదువుకోవాలని 2 ఆడపిల్లలు అని 9 ఎకరాలు పట్టుకున్నాం సార్. 9 ఎకరాలు పట్టుకున్నాక అప్పులు అయినాయి. 2 ఆడపిల్లలు చదివించుకుంటా చేసుకున్న వరకు అప్పులు అయినాక మాకు ఎవరికి ఏం చెప్పకుండా మందు తాగి మా ఆయన పొలం కనే చనిపోయిండు. వరి కోసినాక చనిపోయినాక మా చిన్న బిడ్డ నేను వడ్లు నేర్పి పొలం కాడికి పోయే వరకు చనిపోయింది. అక్కడనే ఉన్నాడు. చూసే వరకు నాకే వచ్చి మస్తు ఏడ్చుకుంటున్నా సార్. అన్నీ నేను కౌలు చేస్తాను. అయ్యా నాకు ఎప్పుడు బాధపడేదాన్ని.
మా ఆయన వయసు నాకేమో చెప్పండి దిక్కు లేకుండా మా ఆయన చనిపోయిండు. అప్పుల బాధలో ఉన్నాము. అందరూ ఏడుస్తున్నారు, ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు. నాకు ఏం తెలుస్తలేదు, నేను ఇంతవరకు చదవలేదు. మీ భర్త ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు? 2010లో. ఎందుకు? ఇట్లా బయట ఇట్లా 5 ఎకరాల గుడ్డ చేను వేసినాం, 2 ఎకరాల పచ్చి చేను వేసినాం. జాలు పట్టి పచ్చి చేను పోయింది, చనిపోయింది. గుడ్డలు వేస్తే కూలోళ్ళ కూడా సరిపోలేదు. కౌలు పట్టుకుంటామమ్మ. 3 సంవత్సరాల పంట బరబరి వెళ్ళాము. అదే అట్లా జరిగింది అన్నమాట. మేమైతే ఓళ్ళ ఇంటికి లేకుంటున్నాం. అయితే మా నాన్న చనిపోయింది, కూతురు బాగా చనిపోయింది. అప్పుడు మా పిల్లలు 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు మాకు ఏది కూడా రాలేదు. 3 బోర్లు వేసి ఆయన పిల్లలకి అప్పుడు చాలా చేసింది. చెప్పకుండానే చనిపోయింది. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. ఒక పిల్ల 3 సంవత్సరాలు, అబ్బాయి 2 సంవత్సరాలు. మొన్న నేను నాకు 5 నెలల పాప. ఆ పాపకి కూడా పాలు అవ్వట్లేదు. మాకు అసలు తిందామని వెళ్ళట్లేదు. చాలా ఘోరమైన పరిస్థితి. మేము పడుకొని అంటే నైట్ పడుకొని తెల్లారు లేవక ముందుకే ఎవరున్నారు ఇంట్లో ఎవరున్నారు, ఉన్నారా లేరా అని ఇట్లా మమ్మల్ని లేపి ఏమైంది ఏంది అంటే, మీ నాన్న ఇంత అప్పు తీసుకొచ్చిండు, మీరు కడతలేరు, మీ నాన్న చనిపోయిండు, మా పరిస్థితి ఏందని వాళ్ళు అడగడం, ఇలాంటివి జరిగినాయి. ఇట్లా వాళ్ళు అడగడం, ఊకే అప్పుల కోసం వేధించడం, ఇదంతా జరిగింది. అసలు మేము ఇట్లనే ఉంటే మా పరిస్థితి ఏంది, ఇదంతా ఏంది, 2 ఆడపిల్లలు మేము ఎట్లా బ్రతకాలి. ఈమెనేమో మా మమ్మీ ఏమో ఊకే ఏడవడం, బాధపడడం, ఆమె ఒక డైలమాలోకి వెళ్ళిపోయింది. మొత్తం ఏం చేయాలి అని అర్థం కాలేదు. సరే ఇట్లా అంటే మేము ఎంతో కొంత చదువుకున్నాం. మా డాడీ లేకపోయినా మమ్మల్ని చదివిపించింది కాబట్టి ఆ చదువు అనేది మాకు తెలుసు, ఏంటిది ఎక్కడ ఏం స్కీమ్స్ ఉంటాయి, కొంచెం నాలెడ్జ్ ఉంది. మరి ఇట్లా చనిపోయినప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి మనల్ని ఎంక్వైరీ చేయాలి, కనీసం అడగాలి, ఇదంతా ఏదన్నా ఉంటుంది కదా అనేసి అనుకున్నాం. కానీ ఎవరు రాలేదు, ఏ సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం అడగలేదు. జస్ట్ 11 రోజుల వరకు ఏమైంది ఏంటి అని ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోయారు అంతే. అంతకు మించి మాకేం ఎట్లాంటి సహాయం చేయలేదు. చేయకపోతుండే ఇక మేము కూడా ఏం చేసినాం, ఏదో ఒకటి చేయాలి అని రిలయన్స్లో జాబ్ వెతుక్కున్నాం. ఆ రిలయన్స్లో వచ్చిన దాంతో అమ్మని చూసుకోవాలి, చెల్లని చూసుకోవాలి. మాకు సరిపోయేది కాదు అమౌంట్. అసలు ఆ అమౌంట్ సరిపోదు, 5 లక్షల అప్పు. ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ ఉండే. అసలు ఇదంతా ఏంది ఇట్లా అని ఒక డైలమాలోకి వెళ్ళిపోయి మాకు మేమే ఏదో కొంచెం చేసుకుంటూ బ్రతుకుతున్న టైంలో ఐలయ్య సార్ అని మాకు ఇట్లా మీరు బాధపడద్దమ్మా, ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, మీకు ఇన్ని జియోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ వాళ్ళు. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టాయి. సరే సార్ మరి ఎట్లా ఏంటి అని అంటే, ఇట్లా ఉంటుంది, ఇది ఉంటుంది ప్రాసెస్ ఇట్లా అని చెప్పిన తర్వాత నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ రాసిన సార్. లెటర్ రాసిన తర్వాత ఏమైంది అని అంటే, సరే అమ్మా ఇక్కడ పెట్టెళ్ళు, కానీ మనం వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చినట్టు వాళ్ళు కూడా మనకు రిసిప్ట్ ఇవ్వాలి కదా తీసుకున్నట్టు. అట్లా వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు, ఏంటి ప్రాసెస్, అసలు ఏమైంది, మీరు ఎందుకు ఏం చెప్తలేరు అని అంటే, మాకు కూడా ఉంటాయమ్మా కండిషన్స్, మేము అడగలేదని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అడిగిన, నేను ఎంక్వైరీ చేసిన, మీ డాడీ అనే అతను ఇట్లా రైతు ఆత్మహత్య కాదంట, మీరు కౌలుకి తీసుకొని చనిపోలేదు, మీరు ఏంటంటే ఇతర కారణాల వల్ల మీ డాడీ చనిపోయిండు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. అదేంది సార్ ఇట్లా ఎందుకు చెప్పారు, మీరు ఎవరిని ఎంక్వైరీ చేసారు, ఎక్కడికి వచ్చిర్రు, మీరు మా ఇంటికి అయితే ఎప్పుడు రాలేదు, పోనీ మా విలేజ్కి వచ్చినట్టు కూడా మాకు ఎవరు చెప్పలేదు అని అడిగితే ఏమన్నాడు అంటే, లేదమ్మా మీకు తెలిసిన వాళ్ళనే నేను అడిగిన, మీ వాళ్ళనే నేను అడిగిన, మీ వాళ్ళ నుంచే నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, వాళ్ళే ఇతర కారణాల వల్ల చనిపోయిండు అనేసి అన్నాడు. అప్పుడు ఏమైందంటే, అట్లెట్లా అడుగుతారు సార్, మీరు అడిగితే మీరు క్వశ్చన్ చేస్తే మమ్మల్ని అడగాలి, మీరు వచ్చి ఎంక్వైరీ చేస్తే మమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, లేదంటే మేము భూమి ఎవరి దగ్గర పాలకు తీసుకున్నామో వాళ్ళని వచ్చి అడగాలి, లేదంటే మా పక్క పొంటి భూమి వాళ్ళనన్నా, లేకపోతే మేము కౌలుకి తీసుకున్న వాళ్ళ పక్కకున్న పొలాల వాళ్ళనన్నా, లేదంటే ఇంటి పక్క వాళ్ళనన్నా అడగాలి. మీరు అసలు ఎంక్వైరీ చేయనప్పుడు మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు అనేసి నేను క్వశ్చన్ చేసిన. సరే అమ్మ తీసుకుంటాం, మేము మళ్ళీ వస్తాం అన్నారు, రాలేదు. తర్వాత అదే లెటర్ని మేము కలెక్టరేట్ వరకు తీసుకెళ్ళినాం ఈ ఐలయ్య సార్ వాళ్ళ సహాయంతో. కానీ ఇప్పటివరకు మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు.
మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ కానుంది, అమ్మకి పింఛన్ అలాంటిది ఏం రాలేదు సార్ ఇంతవరకు. గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు మాకు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి సాయం లేదు, ఎలాంటి ఏం లేదు. ఎట్లా బతుకుడు, కూలి చేసుకుంటే ఏమొస్తుంది? మా అత్తమ్మ నాతోటి, మా మామయ్య కూడా చనిపోయిండు ఆరోగ్యం మంచిగా లేకపోతే. ఈ రైతు లేకపోతే మన భూమిల నుండి వచ్చిన పంటతే మనం తింటున్నాం. ఆ రైతు లేకపోతే మనం బతుకుతామా? ఈ బంగారం ఉంది, బంగారం చేస్తున్నారు, అది బంగారం దీని బతుకుతుర్రా వాళ్ళు? అది లేకపోతే, రైతు లేకపోతే మనకు తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. రైతుకు కూడా ఏదన్నా సాయం చేయాలి. రైతు బంధు ఉన్నది, ఆ భూమి కౌలు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళకే ఇస్తున్నారు. కౌలు చేస్తున్న వాళ్ళకి ఇస్తున్నారా? ఇస్తున్నారు లేరు. ఏదైనా రైతు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, పేదలకు ఏ సాయం లేదు. వాళ్ళ పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళు ఒంటరి అయ్యారు కదా, వాళ్ళకి ఏదన్నా సాయం చేయాలని కూడా అనుకుంటలేరు గవర్నమెంట్. అసలుకే ఏందమ్మా డెలివరీ అంటారు ఏదన్నా అంటే. ఎక్కడైనా ఆఫీస్ లో పోతే పిల్లగాళ్ళకి ఏదైనా మంచి హాస్టల్ పంపి ప్రైవేట్ లా పైసలు కట్టలేక గవర్నమెంట్ లో ఏదైనా మంచి హాస్టల్ పెట్టమంటే కూడా ఏం సాయం చేస్తలేరు. ఇక నాకు వచ్చి బాగా నయపడాలి కానీ యువతి ఏం బాధ పెట్టాలని అనుకోవడం ఏమో సార్, అది నాకు అర్థం కాలేదు సార్. 2 ఆడపొరగానే ఎదిగిండ్రు సార్, నేను ఎట్లా బతకాలి సార్? మీరు గవర్నమెంట్ నుంచి తరఫు నుంచి ఇక సాయం చేయాలి సార్. నాకు పింఛన్ రాదు, బియ్యం లేవు, ఏం లేవు. అవి ఆన్లైన్ బంద్ ఉన్నాయని చెప్తుంది. కాదు సార్, బియ్యం కార్డు లేక ఏమన్నా నచ్చేటి ఇంకా రాకులేవు. ఎంక్వైరీలో ఏం రాసిరు? ఇంట్లో కింద 3 కొట్లాడాను నైట్ అని చెప్పి రాసి. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అంది? ఎవరు ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా అందుకు నేనే చనిపోదామని ఒకసారి అనిపిస్తే ఈడికే తండ్రి లేని పిల్లలు, నేను లేకపోతే ఆయన తల్లి లేని పిల్లలు ఎవరు పట్టించుకోరు. నేనుంటే మా అక్కనే మీరెవరు అంటారు. ఇక్కడ నా వంకలు అన్న మా అమ్మ వంకలు అట్లే అంటారు. బాజారు అవుతారు పిల్లలు, రోడ్ల పాలు అవుతారన్న. ఇంకా ఏందో నాకు దుఃఖం వచ్చిన పక్కకు ఏడవా, పిల్లలు మనం చూస్తే వాళ్ళు ఏడుస్తారా అన్న. ఏందో ఇంకా మంచు గురించుకుంటా, ఉన్ననాడు కూలిపోతా, లేనాడు ఇంకా ఊకుంటా. మా భర్త చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుండి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. మా అమ్మ వాళ్ళకి తీసుకొచ్చి ఉంచుకుంటున్నారు. ఉండాలంటే ఇల్లు లేదు ఇంటికాడ, అత్త వాళ్ళ ఇంటికాడ. ఒక ఊర్లో ఒక పర్సన్ చనిపోయిందంటే ఆ విషయం మెయిన్ గా సర్పంచ్ తెలుస్తుంది. సో ఇమీడియట్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. వీళ్ళ పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తాడన్నా సో పంచాయత్ సెక్రటరీ ద్వారా ఎంఆర్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. అంటే వీళ్ళ పిల్లలు సపోజ్ 2nd క్లాస్ 3rd క్లాస్ అలా ఉన్నాను, ఇమీడియట్ గా ఎంఆర్ఓకి ఇన్ఫార్మ్ చేస్తే అతను కలెక్టర్ కి చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేలా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విలేజే కాబట్టి 11 days కి నార్మల్ గా దినకర్మ సంథింగ్ ఏదో దొరుకుతుంది. విత్ ఇన్ 11 days లో వాళ్ళకి అడ్మిషన్ వచ్చేలా చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే అందరూ మీకు చనిపోయిన రోజు వస్తారు, 11th day వస్తారు సార్, హెల్ప్ చేస్తామని చెప్తారు అంతే. వన్స్ 11th day అయిపోయిందంటే నెక్స్ట్ ఆ విలేజ్ కి ఆఫీసర్ రారు. అట్లీస్ట్ ఊర్లో ఉన్న సర్పంచ్ అయినా 30 days 1 month అయ్యాక ఎలా ఉన్నారు మీరు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏమైనా వర్క్ చేస్తున్నారా, తింటున్నారా, ఏం వండుకుంటున్నారు, మీ పిల్లలు ఎలా సాగుతున్నారు, అట్లా అసలు ఎవరు ఏం అడగారు సార్. సో ఎవరైనా చనిపోతే వాళ్ళకి చిల్డ్రన్ ఉంటే మాత్రం మీకు అంటే సొసైటీని చేంజ్ చేయాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ తోటే చేంజ్ చేస్తాం సార్, మిగతా దేంతో చేయలేము. సో పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే వాళ్ళు పక్క అంటే ఇండియా ఎప్పుడు నేను అంటే నా 2000 నుండి అంటే ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ అనే ఉంటుంది కానీ డెవలప్డ్ అని అవ్వట్లేదు సార్. సో ఓన్లీ ఎడ్యుకేషన్ తో అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అక్కడ యాక్చువల్ గా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ అని ఒక పండుగ ఉంటది. నవంబర్ చివరి వారంలో థ్యాంక్స్ గివింగ్ అని ఒక పండుగ జరుపుకుంటారు. అంటే మన పూర్వీకులు ఎవరైతే అమెరికాకు వచ్చి ఈ రాష్ట్రాలన్నీ ఏర్పాటు చేశారో వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ నేటివ్ అమెరికన్స్ అంటే అక్కడ ఒరిజినల్ గా ఎవరైతే అక్కడి ఆదివాసీలు ఉన్నారో, అక్కడ మూలవాసులు ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ధన్యవాదాలు చెప్పే పండుగగా థ్యాంక్స్ గివింగ్ అనేది జరుపుకుంటారు. అయితే ఆ థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా మనము ఏం చెప్పామంటే, అంటే అసోసియేషన్ ఫర్ ఇండియా డెవలప్మెంట్ ఎయిడ్ తరఫున మనం ఎవరైనా కావచ్చు, అది అమెరికాలో ఉండొచ్చు, భారతదేశంలో ఉండొచ్చు, రైతులు పంటలు పండిస్తేనే మన అందరం కూడా బతికున్నాం.
మనం తినే ఆహారం కానీ మనము తొడుకునే దుస్తులు కానీ ఇవన్నీ కూడా భూమి మీద పని చేసి కష్టపడి పంటలు పండించిన రైతుల వల్లనే మనందరం కూడా ఇట్లాగ ఉండగలుగుతున్నాము. కాబట్టి మన అందరి జీవితాలకి కూడా మూలము మన భూమిలో ఉంది, మన వ్యవసాయంలో ఉంది. కాబట్టి మనం థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా మనం రైతులకి ముఖ్యంగా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం ధన్యవాదాలు తెలుపుకోవాలంటే ఏం చేయాలి అనే దాంట్లో ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది. అంటే ఇట్లాగా ఎవరైతే దుస్థితిలో ఉన్న రైతు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి సహాయం చేయడానికి మన వంతు సహాయం మనం చేద్దాము అని చెప్పి అక్కడ చాలా మంది డొనేషన్ అది ఇచ్చి కొంత డబ్బులు పోగు చేయడం జరిగింది. అది ఇక్కడికి పంపించారు. దీంతో ఈ రోజు ఇక్కడ వచ్చిన కుటుంబాలన్నిటికీ సహాయం ఇవ్వడం కానీ, ఇంకా ఇప్పుడు అనంతపూర్లో కూడా రైతు ఆత్మహత్యల మీద పనిచేసే సంస్థ ఉంది. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య కుటుంబాలకు సహాయం చేయడం కోసము, అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నంలో కానీ గుంటూరులో కానీ రకరకాల జిల్లాల్లో కూడా ఇట్లాగా కష్టస్థితిలో ఉన్న రైతులు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ సహాయం చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరిగింది. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఒక 18 కుటుంబాలకి ఈరోజు సహాయం అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పనిని ఆర్డిఎస్ఎస్ సంస్థ కొనసాగిస్తుంది. సార్ మేము ఇప్పుడు అందించే ఆర్థిక సహాయంతో ఏం చేద్దామంటే, మమ్మీకి ఒక బర్రెనో మేకనో కొనిస్తే అది కట్టేయడానికి ప్లేస్ లేదు ఇంటి దగ్గర. పోనీ షాపు అది తీసుకున్నామంటే మాకు ఎన్ని డబ్బులు తీసుకోవాలి, ఎన్ని డబ్బులు ఇవ్వాలో తెలియదు. నేను ఈ జాబ్తో పాటు ఇట్లా వెడ్డింగ్ ఐటమ్స్ డెకరేషన్ అని ఒకటి ఉంది. దాన్ని అందరికి తెలియాలంటే నేను కొంచెం పబ్లిసిటీ చేసుకోవాలి. దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ కొనుక్కొని అవి డిజైన్ చేసి ఒక ఇట్లా పబ్లిసిటీ చేసుకొని నేను అది ఒక బిజినెస్ లాగా చేసుకుందామని అనుకుంటున్నాను. సార్ వెడ్డింగ్ ఐటమ్స్ డెకరేషన్ అంటే పెళ్ళిళ్ళకి కుండలు, కొబ్బరి బొండాలు, పేర్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా సార్. బయట కొనుక్కునే అంటే వాళ్ళు ఎట్లాంటి డిజైన్ చెప్తే మనం అట్లా రెడీ చేసి ఇవ్వడం. ఇంకేస్ మెహందీ, హల్దీ ఫంక్షన్ల వాళ్ళకి ఫ్లవర్ డెకరేషన్ అలాంటివన్నీ నాకు కొంచెం కొంచెం వచ్చు ముందు నుండే. అదే నేను కొంచెం బిజినెస్ లాగా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఆమె ఇంటి దగ్గరికి ఎవరన్నా ఇట్లా ఇట్లా వీళ్ళు ఇది కావాలని చెప్పినా సరిపోతుంది. ఆ సాయం అన్నా చేస్తాయి కాబట్టి నేను వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇస్తాను. గొర్రెలే కొనుక్కుందాం అనుకుంటున్నాం. ఇంటికాడే ఉంటాం మేడం, అవి చూసుకుంటా ఇక బర్రెను కొనుక్కుంటాం. ఇక కూలి పని చేస్తే వెళ్తలేదు కదా, ఆ పాలతోటి కూడా కొన్ని డబ్బులు వస్తే అవి ఇవి ఇంట్లో చదువుకుంటాం. ఎవరు లేరు, అత్త లేదు, మామ లేదు, ఎవరు లేరు. ఇవన్నీ కొంచెం మిమ్మల్ని ఆదరణ చేసుకుని ఇప్పుడు రావచ్చు. మాకు ఇవి సాయం చేయడం కాకుండా ఎప్పటికీ నేను ధైర్యం మీరు ఇస్తే ఎప్పటికీ రుణపడి ఉండొచ్చు. నేను ఏదైనా చిన్న షాప్ ఇట్లా పెట్టుకొని నడిపించుకుంటాను అనుకుంటాను సార్. సార్ నేను బర్రెలు తీసుకుంటా సార్. ఎండల పని పోవాలంటే మస్తు ఇబ్బంది, రక్త కణాలు తక్కువ అవుతున్నాయి, అవి తక్కువ అవుతున్నాయి, ఎండ తాగుతుంది, అంత ఘోరం ఉన్నది. అయితే బర్రెలు తీసుకుంటే ఏంటంటే పాల కేంద్రానికి పోసుకోవచ్చు.